వేల్పూరు శ్రీనివాస్ గారు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం ఉమ్మడి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా రమేష్ గారు, అదేవిధంగా లక్ష్మణరావు గారు వర్గ ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్బీఐ, అదేవిధంగా నారాయణల పద్మిని మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా జయచంద్ర గౌడ్. మరి ఈరోజు బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిగా ఈరోజు నియమించడం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఒక ప్రజాస్వామ్య సాధన కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు దానిలో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దాన్ని ప్రజాస్వామ్యము అని అంటాం మనం. కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యము అనేది లేదు. నిజానికి చెప్పాలి అని అంటే భారతదేశమే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశము అని పేరుకు చెప్పబడుతుంది. కానీ ఈ దేశంలో 6000 కులాలు ఉన్నాయి. కేవలం 200 కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. మిగిలిన కులాలకు అసలు రాజకీయ ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఇప్పుడు ప్రత్యేకంగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత అసలు సరైనటువంటి ప్రాతినిధ్యమే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు దక్కినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రాష్ట్రంలో 1-2 కులాలు 1-2 వర్గాలు మాత్రమే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాయి. మిగిలిన కులాలన్నీ కూడా రాజకీయ బానిసత్వంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అని అంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లభించినప్పుడే దాన్ని ప్రజాస్వామ్యంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. రాజ్యాంగము, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కాశీరామ్ గారు లాంటి వ్యక్తులు ఈ దేశంలో ముఖ్యంగా మేము ప్రతిపాదించే అంశం ఏంటిది అని అంటే 2 లక్షల ఓట్లు కలిగిన ప్రతి కులానికి ఒక ఎమ్మెల్యే సీటు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తమ యొక్క కులం యొక్క వర్గం యొక్క కోడును వెళ్ళబోసుకోవడానికి చెప్పుకోవడానికి ఆ కులం నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొందాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కులానికి కూడా 7 లక్షల ఓట్లు కనుక ఉన్నట్లయితే ఒక రాష్ట్రంలో 7 లక్షల ఓట్లు కనుక ఒక కులానికి ఉన్నట్లయితే ఆ కులం తరఫున ఒక ఎంపీ సీటు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 2 లక్షల ఓట్లు ఒక కులానికి, ఉదాహరణకు నాయ బ్రాహ్మణులు ఉన్నారు, 4 లక్షల ఓట్లు ఉంటే 2 ఎమ్మెల్యే టికెట్లు ఒక రాజకీయ పార్టీ తరఫున 2 ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకి కేటాయించాలి. అంటే దాన్ని ప్రజాస్వామ్యము అని అంటాం మనం. ఒకవేళ తమ వర్గానికి ఒకవేళ 3%, 4% ఓట్లుంటే వాళ్ళ శాతం ప్రకారం ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి. 2 వర్గానికి కూడా అదే కేటాయించాలి. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంటే 1-2 కులాలే మిగిలిన వర్గాల యొక్క ఎమ్మెల్యే సీట్లను, ఎంపీ సీట్లను కొల్లగొట్టి వాళ్ళే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇక ముందు నుంచి మరి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించే విధంగా దాన్నే నిజమైనటువంటి ప్రజాస్వామ్యంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఒక యాత్ర రానున్న కాలంలో ఈ ప్రజాస్వామ్యాన్ని విస్తరింపజేయాలి. అన్ని వర్గాలకు కూడా బీసీలలో కూడా 3 శాఖలు ఉన్నాయి. బీసీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మూడు కాపు లాంటి ఎక్కువ జనాభా కలిగిన కులాలు ఉన్నాయి. వాళ్లకు ప్రాతినిధ్యం లభించాలి. ఎంబీసీ కులాలు ఉన్నాయి, నాయ బ్రాహ్మణులు, కుమ్మర్లు, కమ్మర్లు, వడ్రంగి లాంటి జనాభా తక్కువగా ఉండి ఎక్కువ వెనుకబడతనానికి గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బీసీలలో. మళ్ళీ 3వ గ్రూప్ ఏంటిది అని అంటే సంచార బీసీ కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలలో కూడా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి మాలలు, మాదిగలు ఉన్నారు. జనాభా తక్కువగా ఉన్నటువంటి మాలలు, మాదిగలు కూడా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా సపరేట్ వర్గీకరణ ద్వారా వాళ్ళకు అందించే ఫలాలు కూడా వాళ్ళకు అందించాలి. ఎస్టీ కులాల్లో కూడా గ్రూపులు ఉన్నాయి. అట్లా వికేంద్రీకరిస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి, అందరికీ అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి కేవలం మళ్ళీ బీసీలలో 2-3 కులాలు, ఎస్సీలలో 2-3 కులాలు, లేకపోతే ఇతర వర్గాల్లో 2-3 కులాలే అనుభవిస్తే దాన్ని ప్రజాస్వామ్యం అనడానికి అవకాశం లేదు. అసమానత్వం, కులాల మధ్య అసమానత్వం పెరగడానికి అవకాశం ఉంది.
కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, కాన్షీరామ్ గారు లాంటి వ్యక్తులు ఈ కుల వ్యవస్థను చదువు చేయడానికి, అసమానతలను తగ్గించడానికి నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తులు. కానీ ఇప్పటికి కూడా ఈ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఇంకా కింది స్థాయి వరకు కూడా లేకుండా చేయడం కోసమే ప్రజాస్వామ్య సాధన యాత్రగా ఒకటి రాష్ట్రంలో జనవరి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రారంభించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ 1-2 కులాల పెత్తనము, 1-2 కులాలే కమ్మ, రెడ్డి వర్గాల యొక్క పెత్తనమే కొనసాగుతుంది. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. కాపులు విస్తారంగా జనాభా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఒకరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళను కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. బాధితులు కావాల్సిన అవసరం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న బీసీ కులాల్లో కూడా గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు, శెట్టి బలిజ, యాదవ అనేక కులాలు విస్తారంగా ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 40,000 ఓటు బ్యాంక్ ఉన్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కానటువంటి కులాలు ఉన్నాయి. విస్తారంగా జనాభా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాపులంతా కూడా మరి ముఖ్యమంత్రి కావాలి, రాజ్యాధికారం కావాలని చిరంజీవి గారి నాయకత్వంలో పోరాటం చేస్తే చివరికి ఏంటిది అని అంటే ఆ పార్టీ మరి మొత్తం ఏంటిది అనేది అనుకున్న ఫలితాలను సాధించలేదు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని అనుకున్న లక్ష్యాన్నే సాధించకుండా పక్కదారులు పట్టించినటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్న కాలంలో కాపులు, మాదిగలు, మాలలు, అదేవిధంగా బీసీలు, అదేవిధంగా ఇతర వర్గాలందరూ కూడా అందరికీ న్యాయం దక్కే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడానికి ఒక యాత్రా కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం. ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తులు, త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వ్యక్తులు కొన్ని కులాలకు ఉదారంగా సీట్లు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేసి కొన్ని బీసీ వర్గాలకు, అదేవిధంగా మాదిగ వర్గాలకు కూడా విస్తారంగా కొంత పంపిణీ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వర్గాలు అలాంటి దాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. గతంలోనైతే మరి ఆది ఆంధ్ర, ఆది హిందూ ఉద్యమాలు లాంటివి కూడా తెలుగు ప్రాంతాల్లో రావడం జరిగింది. తమిళనాడులో ఆది ద్రావిడ ఉద్యమం రావడం జరిగింది. కానీ ఆ ఉద్యమాలు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మరి పెత్తనం అనేది పోనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సమానత్వం సాధించడం కోసమే మేము ఖచ్చితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తోటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు పెట్టుకొని ఒక అధికారం కోసం ఒక 2-3 మంత్రి పదవుల కోసమే చూస్తున్నాడు తప్ప అసలు ఆయన బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాము, బడుగుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఏమీ సాధించకుండానే పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక మార్పు, రాజకీయ మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయబోతున్నాం. ఈ పార్టీలు ఇంకా కొన్ని సంఘాలు ఇంకా కొంతమందితో కూడా మాట్లాడిన తర్వాత ఈ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానత్వం, రాజకీయ సమానత్వమే సాధించడానికి ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రం మాది, మా గుత్త సొమ్ము, మేమే పరిపాలిస్తాం, ఇవాళ ఒక కమ్మ వర్గమే 35 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందింది 175 అసెంబ్లీ స్థానాలలో, రెడ్డి వర్గమే 32 అసెంబ్లీ స్థానాలను గెలుపొందింది. ఈ 2 కులాలు కలిపితేనే దాదాపు ఏంటిది అంటే 70 ఎమ్మెల్యే సీట్లు ఈ 2 కులాల చేతుల్లోనే ఉన్నాయి. ఇక ఎస్సీలకైతే రిజర్వ్డ్ స్థానాలు ఇచ్చే పేరుతోటి ఇక వాళ్ళకు ముఖ్యమంత్రులు లేరు, ఇక ఏ మంత్రి పదవులు లేవు, ఏది ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం ఆ రిజర్వ్డ్ స్థానాలలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు తప్ప ఏమి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇంత అసమానతలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇంకెప్పుడు సమానత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో పట్టుదలతోటి ప్రారంభిస్తున్నాం. ఇదే మొన్న ఢిల్లీలో 2 రోజులు కాన్స్టిట్యూషన్ క్లబ్లో 29, 30వ తేదీన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని కులాలతోటి, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కులాలతోటి, ముఖ్యమైన నాయకులతోటి 2 రోజుల పాటు సమావేశం నిర్వహించడం జరిగింది. జాతీయ స్థాయిలో కాన్షీరామ్ గారి చేపట్టినటువంటి ఉద్యమం, రామ్ మనోహర్ లోహియా, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళు చేపట్టినటువంటి ఉద్యమం ద్వారానే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఢిల్లీలో 2 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దీన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి జాతీయ స్థాయిలో మరి 2 ప్రధాన కూటమిలే ఉన్నాయో, ఎన్డీఏ, మహాకూటమి రెండింటికి ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దీన్ని ప్రారంభించాం. జనవరిలో యాత్రా కార్యక్రమాన్ని చేపిస్తాం. ఈ ఒక కులమే 35 సీట్లు పొందడం, ఒక కులమే 32 సీట్లు పొందడం, వాళ్ళే ముఖ్యమంత్రులు కావటం, ఆ 2 కులాల మధ్యనే ముఖ్యమంత్రి పదవులు ఇటు మారటం అటు మారటం, మిగతా కులాలన్నీ ప్రేక్షకులుగా ఉండటం అనేది ఇంకెంతకాలం రాజకీయ బానిసత్వంలో ఉంటాం. ఇది కొనసాగడానికి వీల్లేదు. మేమందరం కూడా అన్ని వర్గాలకు పంపిణీ చేసే దిశగా ఒక టోటల్ రివల్యూషన్ ఈ
ఈ భారతదేశంలోనే ఒక కొత్త విప్లవం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విప్లవాన్ని సాధించడం కోసమే మరి మేము ఈరోజు దీన్ని ప్రారంభించి ఈ యాత్రా కార్యక్రమాన్ని తెలియజేయడం కోసమే, అదేవిధంగా నాయకులతోటి చర్చించడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం. దీంట్లో మరి జయబాబు గారిని మాట్లాడాల్సిన